కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణనతో పాటుగా అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆయా జిల్లాల్లోని మండలాల గ్రామాల భౌగోళిక సరిహద్దులను పంపించాలని కోరిన నేపథ్యంలో కేంద్రానికి భౌగోళిక సరిహద్దులు పంపించకముందే కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపకపోతే హుస్నాబాద్ ప్రాంతం శాశ్వతంగా కరీంనగర్కు దూరమయ్యే అవకాశాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్కు మా ప్రాంతాన్ని దూరం చేస్తారా లేక కలుపుతారా తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి జిల్లాలోని మండలాలు గ్రామాల భౌగోళిక సరిహద్దులు పంపించే లోపలగానే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ప్రాంతాన్ని కలిపితేనే కరీంనగర్ గడ్డ ఈ ప్రాంతానికి దక్కుతుందని, లేదంటే హుస్నాబాద్ ప్రాంతం శాశ్వతంగా కరీంనగర్ ఆనవాళ్లు లేకుండా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ఖమ్మం వెంకటేశం, జాలిగం రమేష్తో పాటుగా పిల్లి నరసయ్య గౌడ్, మేకల చంద్రశేఖర్ రెడ్డి, గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్ యాదవ్, బొమ్మగని శివకుమార్ గౌడ్, రామంచ రామచంద్రారెడ్డి, పేర్యాల సాగర్ రావు, ఎడమల రాజిరెడ్డి, చిగురు సంజీవరెడ్డి, జాలిగం అనిల్, ఉల్లెంగుల సాయి కిషోర్, ఎడ్ల వెంకటేష్, టి రవి తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మా ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఏంటంటే ఈ పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తున్న సందర్భంలో జిల్లాల భౌగోళిక సరిహద్దుల ప్రకారంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి జిల్లా సరిహద్దు భౌగోళిక హద్దులను పంపించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో సిద్దిపేట జిల్లాలో ఉన్నాం కాబట్టి ఈ భౌగోళిక సరిహద్దులను కనుక కేంద్ర ప్రభుత్వం వెళ్ళి కులగణన జనగణన ఈ పునర్విభజన కనుక అసెంబ్లీ పార్లమెంట్ పునర్విభజన జరిగితే ఇప్పటి వరకు కేవలం కరీంనగర్ పార్లమెంట్లో మేము ఉన్నా, సిద్దిపేట అంటే హుస్నాబాద్ అసెంబ్లీలో ఉన్న సిద్దిపేట జిల్లాలో మేము ఉన్నాం. కానీ ఇప్పుడు పూర్తిగా కరీంనగర్ పార్లమెంట్ కూడా మాకు చేయదానిపోయే పరిస్థితి ఈ ప్రాంతానికి ఉంది కాబట్టి మళ్ళీ ఈ పార్లమెంట్ ఎక్కడికి పోతామో ఎక్కడ ఏ పరిస్థితి ఉంటుందో ఈ ప్రాంతానికి తెలియని పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ భౌగోళిక సరిహద్దులు కేంద్ర ప్రభుత్వానికి పంపించే లోపుగానే ఈ భౌగోళిక సరిహద్దులు కనుక కేంద్ర ప్రభుత్వానికి పోతే మాకు ఈ ప్రాంతం మొత్తానికి శాశ్వతంగా కరీంనగర్కి మేము దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి